ప్రొటిస్టాలో ఉండేటువంటి ఇంకో రకమైనటువంటి ఏకకణ జీవులు, కేంద్రక సహిత ఏకకణ జీవుల్లో ఇంకొక రకం ఏంటి అంటే ప్రోటోజోవన్స్ అన్నమాట. సో, ఆల్ ప్రోటోజోవన్స్ ఆర్ హెటెరోట్రోప్స్. అన్ని ప్రోటోజోవన్స్ కూడా హెటెరోట్రోప్స్. అంటే అవి తనంతట తాను ఆహారాన్ని తయారు చేసుకోలేవు. కాబట్టి అన్నీ కూడా వేరే ఆర్గానిజమ్స్ మీద ఆహారం కోసం ఆధారపడవలసి ఉంటుంది. అండ్ లైవ్ యాజ్ ప్రిడేటర్స్ ఆర్ పారాసైట్స్. ప్రిడేటర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రోటోజోవా కంటే సిన్నగా ఉండే జీవులు ఏవైతే ఉంటాయో, వాటిని అవి డైరెక్ట్‌గా ఆహారంగా తీసుకుంటాయన్నమాట. సో, అప్పుడు వాటిని ప్రిడేటర్స్ అంటామనమాట. అంటే ప్రోటోజోవా కంటే చిన్నగా ఉండేటువంటి జీవుల్ని అవి డైరెక్ట్‌గా భక్షించగలవు. ఆహారంగా తీసుకోగలవు. అందువల్ల అవి వాటికి ప్రిడేటర్స్‌గా యాక్ట్ జేస్తాయి. అదే విధంగా పారాసైట్స్‌గైనా ఉంటాయి. పారాసైట్స్ అంటే పెద్ద పెద్ద ఆర్గానిజమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం. మనలాంటి పెద్ద జీవులకి అవేం జేస్తాయంటే బాడీలోకి వెళ్ళి, మన బాడీలో ఉంటూనే, మన బాడీలో ఉండేటువంటి మనం తిన్న ఆహారాన్ని తీసుకుంటూ మనకు డిసీజుల్ని కాజ్ జేస్తాయన్నమాట. అటువంటివాటిని పారాసైట్స్ అంటారు. ప్రిడేటర్స్ ఎప్పుడు గూడా ఆర్గానిజం కంటే చిన్న జీవుల్ని తీసుకుంటుందనమాట. అటువంటప్పుడు ప్రిడేటర్స్ అంటాం. అలా గాకుండా ఆర్గానిజం కంటే పెద్ద జీవులు ఏవైతే ఉంటాయో వాటిని ఇన్ఫెక్ట్ జేసి, అక్కడ షెల్టర్ తీసుకొని, అక్కడ ఫుడ్ తీసుకొని, దానికి డిసీజుల్ని కాజ్ చేసి దాన్ని పారాసైట్స్ అంటామనమాట. ఈ 2 నేచర్ ప్రోటోజోవన్స్‌కుంటుంది. అంటే చిన్న జీవులనేమో ప్రిడేటర్స్‌గా తినేస్తాయి. అదేవిధంగా ప్రోటోజోవన్ కంటే పెద్ద జీవులు ఏవైతే ఉంటాయో వాటిలోకి వెళ్లి అవి పారాసైట్స్‌గా ఉంటాయన్నమాట. సో, దే ఆర్ బిలీవ్డ్ టు బి ప్రిమిటివ్ రిలేటివ్స్ ఆఫ్ యానిమల్స్. అంటే యానిమల్స్‌కి అంటే జంతువులకు సంబంధించినటువంటి ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ ఏవి అనంటే ప్రోటోజోవన్స్ అన్నమాట. అంటే ప్రోటోజోవన్స్‌ని ప్రిమిటివ్ యానిమల్స్ అని అంటారన్నమాట. అన్నిటికంటే తక్కువ అంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి జంతువులు ఏవి అనంటే ప్రోటోజోవన్స్ అన్నమాట. దేర్ ఆర్ 4 మేజర్ గ్రూప్స్ ఆఫ్ ప్రోటోజోవన్స్. ఎన్ని మేజర్ గ్రూప్స్ ఉన్నాయి ప్రోటోజోవన్స్ అంటే 4 మేజర్ గ్రూప్స్ అనేటివి ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే అమీబాయిడ్ ప్రోటోజోవన్స్. అంటే అమీబా లాగా ఉండేటువంటి ప్రోటోజోవన్స్ అన్నమాట. దీస్ ఆర్గానిజమ్స్ లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్. ఇవి ఫ్రెష్ వాటర్‌లో ఉంటాయి. అదేవిధంగా సీ వాటర్ సముద్రపు నీటిలో ఉంటాయి. ఆర్ మాయిస్ట్ సాయిల్ తడిగా ఉండే నేలల్లో కూడా ఉంటాయన్నమాట. దే మూవ్ అండ్ క్యాప్చర్ దేర్ ప్రే. ప్రే అంటే చెప్పాను కదా! ప్రిడేటర్స్ లాగా యాక్ట్ చేస్తాయన్నప్పుడు మనకంటే చిన్న జీవులు ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్‌గా ఆహారంగా తీసుకుంటాయి. ఈ ప్రోటోజోవన్స్ లేదంటే అమీబా ప్రోటోజోవన్స్ అనేటివి దేన్నైతే ఆహారంగా డైరెక్ట్‌గా తీసుకుంటున్నాయో దాన్ని ప్రే అంటామన్నమాట. వీటిని ప్రిడేటర్స్ అంటామనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్టీరియా ఉంది. ఆ బాక్టీరియాని అమీబా తినేస్తుంటే, అక్కడ బాక్టీరియా అనేది ఏమవుతుంది? ప్రే అవుతుంది. అమీబా ఏమవుతుంది? ప్రిడేటర్ అవుతుందనమాట. సో, బై పుట్టింగ్ ఔట్ సూడోపోడియా మరి అమీబాయిడ్ ప్రోటోజోన్స్ అనేటివి ఆ ప్రే అంటే అది ఏదైతే ఆర్గానిజంని తినాలనుకుంటుందో, భక్షించాలనుకుంటుందో, దాన్ని ఏ విధంగా భక్షిస్తుంది అనంటే సూడోపోడియా ద్వారా భక్షిస్తుందనమాట. సో, అమీబాయిడ్ ప్రోటోజోన్స్ అనేటివి ప్రేని ఏ విధంగా క్యాప్చర్ చేస్తాయంటే సూడోపోడియా. సూడోపోడియా అంటే ఏంటి? ఫాల్స్ ఫీట్ అవి ఉండవనమాట. అవసరం కొద్దీ ఫార్మ్ అవుతూ మళ్ళీ అవి డిసపియర్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, అమీబా ఏం చేస్తుందంటే సూడోపోడియాని ఫార్మ్ చేస్తుంది. అదే విధంగా మెరైన్ ఫార్మ్స్ హావ్ సిలికా షెల్. మెరైన్ ఫార్మ్స్ అంటే కొన్ని సముద్రాల్లో ఉంటాయి కదా! అటువంటోటిల్లో ఆ ప్రోటోజోవన్ చుట్టూ ఒక సిలికాతో ఏర్పడినటువంటి ఒక షెల్ అనేది ఉంటుందనమాట. ఎందుకు ఓన్లీ మెరైన్ ఫార్మ్స్‌లోనే ఉంటాయనంటే, మెరైన్ ఫార్మ్స్‌లో సాల్ట్ వాటర్ గాబట్టి, సాల్ట్ నేచర్ ఎక్కువుంటుంది గాబట్టి, హై కాన్సంట్రేషన్‌లో ఉంటుంది గాబట్టి, ఈ ఆర్గానిజం అనేది డెసికేట్ అయ్యే లేదా డీహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉందనమాట. సో, ఆ డీహైడ్రేషన్ లేదంటే డెసికేషన్ తప్పించుకోవడం కోసం ఆ ఆర్గానిజమ్స్ డెవలప్ చేసుకున్నటువంటివి ఏంటివంటే, తన చుట్టూ ఒక కవచాన్ని ఏర్పరచుకున్నాయన్నమాట. సిలికా షెల్‌ని ఏర్పరచుకున్నాయన్నమాట. సమ్ ఆఫ్ దెమ్ సచ్ యాస్ ఎంటమీబా ఆర్ పారాసైట్స్. పారాసైట్స్ అంటే ఒక ఆర్గానిజంలోకెళ్ళి, ఆర్గానిజంలో సర్వైవ్ అవుతూ, ఆర్గానిజంలో షెల్టర్ తీసుకొని, అక్కడ ఫుడ్ తింటూ, ఆర్గానిజంకి డిసీజ్ కాజ్ చేసేదాన్ని పారాసైట్ అంటామనమాట. సో, కొన్ని అమీబాయిడ్ ప్రోటోజోవన్స్ అనేటివి పారాసైట్స్‌గా కూడా ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎంటమీబా హిస్టోలిటిక్ అనమాట. ఈ ఎంటమీబా హిస్టోలిటిక్ అనేది అమీబాయిడ్ పారాసైట్. ఇవి అమీబాయిడ్ ప్రోటోజోవన్స్‌కి సంబంధించినవన్నమాట. రెండో రకమైనటువంటి ప్రోటోజోవన్స్ ఏంటంటే ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్స్. అంటే వీటిలో ఫ్లాజెల్లా అనేది ఉందన్నమాట. కశాపం అంటామన్నమాట. బాక్టీరియాలో ఉంటుంది కదా! ఫ్లాజెల్లా అలాంటిది దీంట్లో కూడా ఉంటుంది. బట్ దాని నేచర్ వేరు. అంటే దాని యొక్క నిర్మాణం వేరు, దీని నిర్మాణం వేరు. అవి తర్వాత చెప్పుకుందాం. అయితే ఈ ఫ్లాజెల్లా ఉండేటువంటి ప్రోటోజోవన్స్ కొన్ని ఉంటాయన్నమాట.
సో, ద మెంబర్స్ ఆఫ్ థిస్ గ్రూప్ ఆర్ ఎయిదర్ ఫ్రీ లివింగ్ ఆర్ పారాసైట్. కొన్నేమో ఫ్రీగా అంటే వేటి మీద ఆధారపడకుండా, వేటిని ఇన్ఫెక్ట్ కాకుండా ఓన్‌గా సర్వైవ్ అవుతూ ఉంటాయి. కొన్నేమో పారాసైటిక్‌గా ఉంటాయన్నమాట. అంటే వేరే ఆర్గానిజం మీద ఇన్ఫెక్ట్ అయ్యి, ఆర్గానిజంలో సర్వైవ్ అవుతూ దానికి డిసీజ్‌ని కాజ్ చేస్తూ ఉంటుందన్నమాట. దే హావ్ ఫ్లాజెల్లా. వీటిలో ఫ్లాజెల్లా అనేటివి ఉంటాయన్నమాట. సో, the parasitic forms cause diseases such as స్లీపింగ్ సిక్‌నెస్. మోస్ట్ కామన్ ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్ ఏంటంటే, స్లీపింగ్ సిక్‌నెస్‌ని కాజ్ చేసేటువంటి ఆర్గానిజం అనమాట. ట్రిపనోజోమా గాంబియాన్సి. సో, ట్రిపనోజోమా గాంబియాన్సి అనేది ఒక ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవను. ఇది స్లీపింగ్ సిక్‌నెస్‌ని కాజ్ చేస్తుందనమాట. ఇది దేని ద్వారా ట్రాన్స్‌పోర్ట్ అవుతుందంటే, ఒక మస్కిటో ద్వారా అవుతుంది. ఆ మస్కిటో పేరేంటే ఎడిస్ ఈజిప్టికా. ఎడిస్ అనే ఒక దోమ ద్వారా ఈ ట్రిపనోజోమా అనేది ట్రాన్స్‌పోర్ట్ అయ్యి అది ఎవరినైతే కుడుతుందో ఆ దోమ, కుట్టినప్పుడు ఈ ట్రిపనోసోమ్ అనేది ఆర్గానిజంలోకి వెళ్లి పారాసైట్ ఉండి ఆ స్లీపింగ్ సిక్‌నెస్ అని ఫార్మ్ చేస్తుంటుందనమాట. స్లీపింగ్ సిక్‌నెస్ అంటే ఎప్పుడు డ్రౌజీగా ఉంటుంటారనమాట. యాక్టివ్‌గా ఉండకుండా ఉంటుంది. ఎందువల్ల వస్తుందనంటే ఈ ట్రిపనోసోమా వల్ల వస్తుందనమాట. ఇది ప్లాజెలేటెడ్ ప్రోటోజోవన్స్. మూడో రకమైన ప్రోటోజోవన్స్ ఏంటంటే సీలియేటెడ్ ప్రోటోజోవన్స్. సీలియా అంటే ప్లాజెల్లా లాగే ఉంటాయి. సీలియా కూడా బట్ చిన్న నిర్మాణాలనమాట ఇవి. సో, దీస్ ఆర్ ఆక్వాటిక్ యాక్టివ్‌లీ మూవింగ్ ఆర్గానిజమ్స్. ఎందుకంటే సీలియా అనేటివి ఉంటాయి కాబట్టి, సీలియా యాక్టివ్‌గా అంటే చిన్న స్ట్రక్చర్స్ అంటే ప్లాజెల్లాతో కంపేర్ చేస్తే ఇవి స్మాల్ స్ట్రక్చర్స్ కాబట్టి ఈజీగా మూవ్ అవుతుంటాయి. అందువల్ల ఆర్గానిజం కూడా చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంటుందనమాట. బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ సీలియా. సో, చాలా చిన్న నిర్మాణాలు కాబట్టి ఎక్కువుంటాయి బాడీ మీద. అవి మూవ్ అవ్వడం వల్ల ఆర్గానిజం అనేది యాక్టివ్‌గా స్విమ్ చేస్తూ ఉంటుందనమాట. దే హావ్ ఎ క్యావిటీ అంటే ఈ సీలియేటెడ్ ప్రోటోజోవన్స్‌లో ఒక క్యావిటీ ఉంటుంది బాడీలో. ఆ క్యావిటీని ఏమంటామంటే గుల్లెట్ అంటామనమాట. సో, ఈ క్యావిటీ లేదా గుల్లెట్ ద్వారా ఆ ఆర్గానిజము బయట ఎన్విరాన్మెంట్‌తో లింక్ అయి ఉంటుందనమాట. దట్ ఓపెన్స్ టు ద ఔట్‌సైడ్ ఆఫ్ ద సెల్ సర్ఫేస్. అంటే ఔట్‌సైడ్ ఆఫ్ ద సెల్స్ మనకు నోరు ఎలాగో దానికి అలా అనమాట. సో, సీలియేటెడ్ ప్రోటోజోవన్స్‌లో ఒక క్యావిటీ ఉంటుంది. ఈ క్యావిటీ ఓపెన్స్ టు ద ఔట్‌సైడ్ ఆఫ్ ద సెల్ సర్ఫేస్. సెల్ సర్ఫేస్ యొక్క ఔట్‌సైడ్ ఎన్విరాన్మెంట్‌తో ఇది ఓపెన్ అయి ఉంటుందనమాట. మనకు నోట్లాగా. దాన్నే మనం ఏమంటామంటే గుల్లెట్ అంటామనమాట. సో, మన బయట సైడ్ నుంచి ఫుడ్ తీసుకోవాలంటే మన బాడీలోకి దేని ద్వారా తీసుకుంటాం? నోటి ద్వారా తీసుకుంటాం. అదే విధంగా ఈ సీలియేటెడ్ ప్రోటోజోవన్స్ కూడా ఒక క్యావిటీ లాంటి స్ట్రక్చర్స్‌ని కలిగి ఉండి, నోటి లాంటి స్ట్రక్చర్స్‌ని కలిగి ఉంటాయి. వాటిని మనం గుల్లెట్స్ అంటాము. గుల్లెట్ జీయూఎల్ఎల్‌ఈటీ గుల్లెట్ అంటాం. దట్ ఓపెన్స్ టు ద ఔట్‌సైడ్ ఆఫ్ ద సెల్ సర్ఫేస్. The coordinated movement of the row of cilia causes the water laden with food to be స్టీర్డ్ ఇంటూ ద గుల్లెట్. తర్వాత దాని మీద సీలియా ఉంటాయి కదా! ఆ సీలియా మూవ్‌మెంట్ వల్ల అది ఎక్కడైతే ఉంటుందో నీటిలో, ఆ నీటిలో ఉండేటువంటి ఆహార పదార్థాలు లేదంటే వాటి తినేటువంటి ఏదైనా ఫుడ్ మెటీరియల్ ఉంటే, ఆ నీటితో పాటు అది కూడా ఆర్గానిజంలోకెళ్ళిపోతుంది సీలియా మూవ్‌మెంట్ వల్ల. వెళ్ళిపోయి నీటితో పాటు వచ్చినటువంటి ఆహారాన్ని అది ఫుడ్‌గా తీసుకొని బతుకుతూ ఉంటుందనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి పారామెష్. ఇక్కడ చూసారా పారామెషియం ఇది ఎగ్జాంపుల్ అనమాట. సిలియేటెడ్ ప్రోటోజోవన్స్‌కి. సో, ఇది పారామెషియం సింగిల్ సెల్ లాగా చెప్పు ఆకారంలో ఉంటది. స్లిప్ యానిమల్ క్యూల్ అంటారు దీన్ని. సో, పారామెషియం అనేది ఒక చెప్పు నిర్మాణంలో ఉంటుంది కాబట్టి దీన్ని స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటామనమాట. సో, ఇక్కడ ఇది చూసారా ఇది గుల్లెట్ అనమాట. ఇదేం చేస్తుందనంటే ఈ సెల్‌ని ఔట్‌సైడ్ ఎన్విరాన్మెంట్‌తో కనెక్ట్ చేస్తూ ఉంటుందన ఓపెన్ అయి ఉంటుంది. సో, ఇక్కడ సీలియా అనేటివుంటాయి చుట్టూ. ఈ సీలియా మూవ్‌మెంట్ అయ్యేటప్పుడు వాటర్ అనేది ఈ గుల్లెట్ గుండా లోపలికెళ్ళిపోతుంది. సో, ఆ వాటర్‌తో పాటు ఏదైనా ఫుడ్ మెటీరియల్ దాంట్లో ఉంటే అంటే ఒక ఆర్గానిజం అది తీసుకునేటువంటి ఆర్గానిజమ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా వాటర్‌తో పాటు లోపలికెళ్ళిపోతాయి. అప్పుడు ఆ ఆర్గానిజం అది తిని బతుకుతూ ఉంటుందనమాట. సో, దీని సీలియేటెడ్ ప్రోటోజోవన్స్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పారామెసియం. నెక్స్ట్ నాలుగో రకమైనటువంటి కేటగరీ ఏంటి ప్రోటోజోవన్స్‌లో అంటే స్పోరోజోవన్స్ అన్నమాట. సో, ఈ స్పోరోజోవన్స్‌లో ఏముంటాయంటే థిస్ ఇంక్లూడ్ డైవర్స్ ఆర్గానిజమ్స్ దట్ హావ్ అన్ ఇన్ఫెక్షస్ స్పోర్స్ లైక్ స్టేజ్ ఇన్ దేర్ లైఫ్ సైకిల్. డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట దీంట్లో. బట్ కామన్‌గా ఫీచర్ ఏంటనంటే స్పోర్ లైక్ స్టేజ్ ఉంటుందన్నమాట. ఇన్ఫెక్షస్ స్పోర్స్ లైక్ స్టేజ్ అనేది ఉంటుంది. ఆ స్పోర్ లాంటి స్ట్రక్చర్స్‌ని ఫార్మ్ చేస్తుంది లైఫ్ సైకిల్. ద మోస్ట్ నోటోరియస్ ఈజ్ ప్లాస్మోడియం. ప్లాస్మోడియం ఉంటది. ప్లాస్మోడియం పాల్సిపారం, ప్లాస్మోడియం ఓవేల్ మనకు 4 రకాలున్నాయి కదా! సో, ఆ ప్లాస్మోడియంని మలేరియాని కాజ్ చేసేటువంటి పారాసైట్ అటువంటి ప్లాస్మోడియం అనేది ఈ స్పోరోజోవన్ కిందకొస్తుందనమాట. సో, విచ్ కాజెస్ మలేరియా? ఎ డిసీజ్ విచ్ హాస్ స్టాగరింగ్ ఎఫెక్ట్ ఆన్ ద హ్యూమన్ పాపులేషన్. సో, హ్యూమన్ పాపులేషన్‌లో మనకు మలేరియా ఎంత ఆహ్, ఇబ్బందికరమైనటువంటి డిసీజ్ తెలుసు అందరికి. సో, అటువంటి ఇబ్బందికరమైనటువంటి ఈ మలేరియాని కాజ్ చేసేటువంటి ప్లాస్మోడియం అనే పారాసైటు ప్రోటోజోవన్స్‌లో చెందిందనమాట. సో, ఇది ప్రోటోజోవన్స్‌కి సంబంధించి
నా ఇన్ఫర్మేషను. ఇది ప్రొటిస్టాలో ఉండేటువంటి ఒక ఏకకణ